తాడిపత్రిలో గోవా సరుకు నిందితులను దాస్తున్నది ఎవరి కొరకు అని ప్రశ్నించారు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో గోవా మద్యం పట్టుబడడం దుమారం రేపింది. బాధ్యులెవరో తేల్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేస్తుంటే అంతా మీరే చేసి ఆపై పోలీసులను బెదిరిస్తారా అని మండిపడ్డారు పెద్దారెడ్డి. పోలీస్ స్టేషన్ పేరును కూడా జేసీ పోలీస్ స్టేషన్ గా మారుస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. గోవా లిక్కర్ తాడిపత్రి పాలిటిక్స్ కు కిక్కెక్కిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, లారీల కొద్ది సరుకు గోవా నుంచి తాడిపత్రికి ఇంపోర్ట్ అవుతోంది. ఈ సరుకును తీసుకొస్తున్న ముఠా వెనుక ఉన్నది మీరంటే మీరేనంటూ టీడీపీ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గోవా మద్యాన్ని అక్రమంగా తాడిపత్రికి తీసుకొస్తున్నది టీడీపీ నేతలే అని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ ఒక బాటలు కాదు, రెండు బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో టీడీపీ శ్రేణులతో ఆందోళన చేస్తామన్నారు. లిక్కర్ అక్రమ సరఫరా వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని పోలీసులను డిమాండ్ చేశారు. నేను ప్రెజరైజ్ చేసిన సార్ ఎవరున్నారో చెప్పండి అని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఇప్పట్లో ఎక్సైజ్ అండ్ సిఐ మన పోలీసు వారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీని గురించి. కానీ ఈరోజు మా సిఐ గారు ఇద్దరు వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేస్ దే ఆర్ డీలింగ్ అప్ టు బాటమ్. ఏంటి, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికే కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. సార్ మాకు చిక్కింది ఇప్పుడు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సో దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. లిక్కర్ మాఫియా వెనుక ఉన్నదెవరో తేల్చేందుకు మంత్రులు పయ్యావులా కేశవ్, టీజీ భరత్తో కమిటీ వేయాలన్నారు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ పొద్దు చెప్తాడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, వెంగాక్ కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. కాలవ శ్రీనివాసులు అన్నను, పయ్యాలు కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాసరెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గరే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆ పోలీస్ స్టేషన్ కు జేసీ స్టేషన్ అని పేరు పెడితే సరిపోతుందన్నారు పెద్దారెడ్డి.